ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని మోదీ సంచలన కామెంట్స్ చేశారు. రానున్న రోజులు ఆర్థికంగా భయంకరంగా ఉండబోతున్నాయని ప్రధాని చెప్పారు. ఏడాది పాటు బంగారం కొరొద్దని దేశ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. బంగారం అత్యంత ఖరీదుగా మారిపోయిందన్నారు మోదీ. మధ్యతరగతి ప్రజలు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. ఆడంబరాలు, వంట నూనెల వాడకం తగ్గించాలని ప్రధాని చెప్పారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని కూడా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పిలుపుతో దేశవ్యాప్త చర్చ జరుగుతోందని చెప్పాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏదేమైనప్పటికీ కూడా బంగారం విషయంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ మరి సరే, ఆడవాళ్ళు ఒప్పుకుంటారా లేకపోతే ఆడవాళ్ళు బంగారం కొనకుండా ఆగుతారా అనేది పక్కన పెడితే, ఆర్థిక పరమైనటువంటి అంశాలు రాబోయే రోజుల్లో దుర్భరంగా ఉండబోతున్నాయి. పెట్రోల్ వాడకం గురించి చెప్పారు. వంట నూనెల విషయం అంటే రాబోయే రోజుల్లో ఇవి ఇంకా ధరలు పెరుగుతాయి, మీరు వాడొద్దు అని హింట్ ఇవ్వకనే హింట్ ఇచ్చారు అని కూడా చర్చ జరుగుతుంది. ఏంటి, ఎలా చూడాలంటారు? ఆయన చెప్పినటువంటి లిస్టు ప్రకారం చూస్తే అన్ని కూడా, ఒక బంగారం మినహాయించి మిగతా అన్ని కూడా నిత్యావసరాలు పెరగబోతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేటు పెరిగితే మాత్రం నిత్యావసరాలు అన్ని కూడా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా చూడాలంటారు మోదీ కామెంట్స్? డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో మోడీ పర్యటనలో భాగంగా పేరెడ్ గ్రౌండ్స్లో ఆయన సభను ఉద్దేశించి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, దాంతో పాటుగా మొత్తం దేశ ప్రజలను ఉద్దేశించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఇది దేశానికి, అన్ని రాష్ట్రాలకు కూడా కొంత మరి ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏదైతే పశ్చిమాసియాలో ఎదుర్కొన్నటువంటి ఈ సందిగ్ధత, ఇదంతా కూడా ఈ యుద్ధ వాతావరణం, అమెరికా ఇటు మొత్తం చేస్తున్నటువంటి యుద్ధం కావచ్చు, ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం, ది ఎఫెక్ట్ అంతా కూడా ఖచ్చితంగా ఇప్పటి నుంచి సంవత్సరం వరకు కూడా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. ఎవరు కూడా ప్రస్తుతం బంగారాన్ని అయితే ఒక సంవత్సరం దాకా ఎవరు కొనకండి. పెళ్లిళ్ళకు కానీ ఇతరత్ర దేనికి కూడా బంగారాన్ని కొనుగోలు చేయడం మీరు ఆపేసేయండి. ఖచ్చితంగా ఆ డబ్బులను మీ దగ్గర పొదుపు రూపంలో పెట్టుకోండి అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా ఇది కొంత మహిళలకైతే బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మోదీ ఈ రకంగా హెచ్చరించారంటే, అంటే సంవత్సరం పాటు కూడా బంగారం కొనొద్దు అంటే మరి మహిళలు ఒప్పుకుంటారా అంటే ఖచ్చితంగా ఒప్పుకోరనే చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ బంగారాన్ని ఖచ్చితంగా అంటే రోజుకు కొన్ని కిలోల బంగారం మరి తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడిపోతుంది, దేశవ్యాప్తంగా కూడా అమ్ముడుపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మోదీ చెప్పినా కానీ ఇక్కడ మహిళలు వింటారా అంటే ఖచ్చితంగా ససేమ్రా ఇనరు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆయన హింట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంటే వచ్చే 1 year కావచ్చు, వచ్చే స్థితిగతులు కావచ్చు, ఎట్లా ఉంటాయి అనేది ఇది ఒక హింటుగా చెప్పుకోవచ్చు. అంటే ఆర్థికంగా అందరూ కొంత బలంగా ఉండాలి. ఇప్పుడు బంగారం కొనాలంటే దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల వరకు కూడా అవుతున్న పరిస్థితి ఉంది. సో మరి ఆ బంగారం కొనకుండా ఉంటే ఆ 1,00,000-2 లక్షలు మీ దగ్గర ఉంటాయి. కొంత రేట్లు పెరిగినప్పటికీ కూడా మరి మీ దగ్గర వెసులుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది అనే విధంగా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ వంట నూనెకి సంబంధించి కూడా మరి ఆయన కొంత వ్యాఖ్యలు చేశారు. వంట నూనెను ఒక 10% తగ్గియండి, అంటే ఆ 10% తగ్గిస్తే ఖచ్చితంగా హెల్త్ మంచిగా ఉంటుంది. అంటే కర్రీలో ఇటు మొత్తం కూడా నూనె ఎక్కువగా వాడితే మరి హెల్త్కి కూడా ప్రాబ్లం అవుతుంది. అది తగ్గిస్తే మీ హెల్త్ మంచిగా ఉంటుంది, ఇటు నూనె కూడా మరి ఆదా అవుతుంది. సో అట్లా మీరు ఈ 10% తగ్గిస్తే దేశవ్యాప్తంగా కూడా మనం బయట నుంచి కొనుక్కునేది కొంచెం తక్కువ అవుతుంది అంటూ కూడా ఆయన ప్రసంగించిన పరిస్థితి ఉంది. దాంతోపాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఈ 3 కూడా ఖచ్చితంగా ఇంకా ఈ కొన్ని రోజుల్లోనే బాంబు ఖచ్చితంగా పేలబోతుంది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఇటు పెట్రోల్, డీజిల్, గ్యాస్కు సంబంధించి ఎవరు కూడా పెద్దగా యూజ్ చేయొద్దు. వాటిని బహిష్కరించి మెట్రో అయినా యూజ్ చేయండి, లేదు అని అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి సర్వీసులను వాడుకోండి. సో గ్యాస్కు సంబంధించి కూడా ఎంత వీలైతే అంత తక్కువ వాడుకోండి అంటూ కూడా ఆయన ఇంటించిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ ఈ అన్ని కూడా ఆర్థిక సంక్షోభం రాబోతుంది దేశంలో అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మురళి, ప్రధానంగా దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చెప్పేది ఏంటంటే, అన్ని విషయాల్లో కూడా దుబారా ఖర్చు పెట్టకండి. ఖచ్చితంగా దేశం సంక్షోభంలో ఉండబోతుంది, దానికి మీరు రెడీగా ఉండండి. మీ దగ్గర డబ్బులు పెట్టుకొని, అంటే 10 రూపాయలకు కొనే వస్తువు 100 రూపాయలు 200 అయినా కానీ మీరు కొనడానికి రెడీగా ఉండండి అంటూ ఆయన హింట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. హైదరాబాద్ కేంద్రంగా ఆయన ఇచ్చినటువంటి పిలుపు దేశవ్యాప్త చర్చకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి దాన్ని ఏ విధంగా చూడాలంటే, రాబోయే రోజులు ఈ విధంగా ఉండబోతున్నాయని ప్రధాని మోదీ అంచనా వేశారా లేకపోతే కేంద్రం ఆలోచనగా ఉందా? అంటే
పెట్రోల్ డీజిల్ ధరలు అంటే ఈ 5 స్టేట్స్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెరగలేదు, రాబోయే రోజుల్లో నిత్యావసరాలు కానీ ఇవన్నీ కూడా పెరుగుతాయి అనేటువంటిది కేంద్రం ఆలోచనగా ఉంది. ఈ సభలో మోదీ నోటి వెంట కాస్త శుతిమెత్తగా వచ్చింది అనేటువంటి ఒక డిస్కషన్ కూడా నడుస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? కేంద్రం రాబోయే రోజుల్లో ఇది చేస్తోంది, ఈ విధంగా రేట్లు పెంచబోతోంది అని జాతీయ మీడియా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది గత కొద్ది రోజుల క్రితం. ఖచ్చితంగా మీరు అన్నట్లు ఖచ్చితంగా దేశంలో అన్ని రేట్లు కూడా పెరుగుతాయి. అది డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు. గ్యాస్ కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే ఖచ్చితంగా దేశంలో రేట్లు అన్ని కూడా పెరుగుతూ ఉన్నాయి. అన్ని బంగారంతో పాటు అన్ని కూడా రేట్లు పెరుగుతాయి. మనం ఏదైతే బయట నుంచి కొంటామో వాటిపైన అంతా కూడా ట్యాక్స్లు ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఎలక్షన్స్ ఉండడంతో కూడా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్లో ఇప్పుడు బీజేపీ మరి పాగా వేసింది. సో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, ఏ హడావిడి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ మొత్తం వ్యవహారానికి చూస్తే కనుక అయితే వేరే దేశాలను మనం చూస్తే ఇటు పాకిస్తాన్ కావచ్చు, అలాగే శ్రీలంక కావచ్చు, అటు బంగ్లాదేశ్ కావచ్చు, వేరే చిన్న దేశాలన్నీ కూడా ప్రస్తుతం కొంత సంక్షోభంలో ఉన్నాయి. పెట్రోల్ రేటు కనుక చూస్తే 450 నుంచి 500 వరకు కూడా ఉన్నది. అన్ని అంటే వేరే వేరే దేశాల్లో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రేటు ఉంది. సో అట్లా మన దేశంలో కూడా మన రాష్ట్రాల్లో కూడా అదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఖచ్చితంగా కనబడుతోంది. దాని సంకేతమే ఈరోజు హైదరాబాద్ ముఖంగా, తెలంగాణ ముఖంగా ఆయన దేశ ప్రజలకు కూడా మరి హెచ్చరిక జారీ చేశారు. ఇది అంటే చెప్పకనే చెప్పినట్టు కాదు, ఖచ్చితంగా హెచ్చరిక అని చెప్పుకోవచ్చు మురళి. ఖచ్చితంగా ఆయన హెచ్చరిక జారీ చేశారు. సో మీరు డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి, ఖర్చులు చేయకండి. ఏ విషయంలోనైనా, ఏది కొనేటప్పుడైనా, నిత్యావసర వస్తువులైనా సరే, ఇంకా వేరే ఇతరత్ర ఇప్పుడు జాతీయ పర్యటనలు కూడా సంవత్సరం పాటు పెట్టుకోవద్దు అంటున్నారు. ఏదైతే ఈ హనీమూన్స్ కావచ్చు, లేదంటే పర్యటనలు ఇప్పుడు వేరే దేశం యుఎస్ పోవడం కావచ్చు, వేరే ఇతరత్ర స్విట్జర్లాండ్, ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే కొంతమంది కూలింగ్ దేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా పర్యటనలు, వేరే దేశ పర్యటనలు అసలు పెట్టుకోవద్దు. మొత్తం కూడా అంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మీ దగ్గరనే పెట్టుకోండి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా రావచ్చు దేశంలో అనేది స్పష్టంగా ఆయన చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి ఏ రకంగా మరి ఇప్పుడు ప్రభుత్వం పెంచనుంది ఏంటి, మరి బీజేపీకి దీనివల్ల ఎంత చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందో కూడా ముందు చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది మురళి. ఎస్, సూచించారా, సందేశం ఇచ్చారా, లేకపోతే ఆయన సంక్షోభం రాబోతోందని హెచ్చరిస్తున్నారా? ఏదైనా మనం దాంట్లోంచి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూద్దాం ఏ విధంగా గడపడుతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని మోదీ చేసినటువంటి సంచలన కామెంట్స్ దేశవ్యాప్త చర్చకైతే దారితీశాయి. రానున్న రోజులు ఆర్థికంగా భయంకరంగా ఉండబోతున్నాయనైతే ప్రధాని చెప్పారు. ఏడాది పాటు బంగారం కొనొద్దు, దేశ ప్రజలకు మోదీ ఇచ్చినటువంటి ఈ పిలుపుతోటి జోరుగా చర్చ జరుగుతోంది. బంగారం అత్యంత ఖరీదుగా మారిపోయింది, ఫ్యూచర్లో ఇంకా ఖరీదు అవ్వబోతుంది అనేటువంటి ఇండైరెక్ట్ ఇండికేషన్స్ అయితే ఇచ్చారు. మధ్యతరగతి ప్రజలు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. ఆడంబరాలు, వంట నూనెల వాడకం తగ్గించాలని కూడా ప్రధాని మోదీ చెప్పారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని కూడా ఆయన ఇచ్చినటువంటి పిలుపుతో రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభం కన్ఫర్మ్ అనేటువంటి మాట. నిత్యావసరాల ధరలు పెరగబోతున్నాయనేది ఒక మాట. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటబోతున్నాయి. కేంద్రం ఆలోచన ఇదే అని మోదీ చెప్పకనే చెప్పారంటూ కూడా ఈ నేపథ్యంలో చర్చ అయితే జరుగుతోంది. हमें विदेशी मुद्रा बचाने के जो भी रास्ते हम लोग अपना सकते हैं, हमें बचाना होगा। साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए
विदेशी मुद्रा को बचाना होगा। साथियों, हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी। आज समय की मांग ऐसी है कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें तो वो देश हित में होगा। वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है। साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है। तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है।